జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య అయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఆ నేపథ్యంలోనే భారత్కి చెందినటువంటి విమానాలను పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించకుండా పాకిస్తాన్ ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ఆ ఆంక్షల కారణంగా పాకిస్తాన్ భారీగా నష్టపోయింది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతకీ భారత్ వల్ల పాకిస్తాన్ ఎంత నష్టపోయింది, అసలు ఎంత మూల్యం చెల్లించింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత విమానాలకు గగనతలం మూసివేత, పాక్కు 126 కోట్ల రూపాయల నష్టం. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాకిస్తాన్ ఆంక్షలు విధించినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో దాయాది దేశానికి భారీ నష్టం ఎదురైంది. దీనివల్ల పొరుగు దేశానికి దాదాపు 126 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ అసెంబ్లీలో సమర్పించినటువంటి నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయంటూ పలు మీడియా కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో 4.10 బిలియన్ పాక్ రూపాయలు, అంటే భారత కరెన్సీలో చూసుకున్నట్లయితే దాదాపుగా 126 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పాక్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ అయితే పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. భారత్ మీద ఆంక్షల నేపథ్యంలో రోజుకు 100 నుంచి 150 విమానాలపైన ప్రభావం పడిందన్నట్లుగా తెలిపింది. దీని కారణంగా విమానాల రాకపోకలు 20% తగ్గిపోయాయని వెల్లడించింది. ఫలితంగా పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు భారత విమానాల మీద విధించేటువంటి ఛార్జీలపై వచ్చేటువంటి ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లుగా వివరించింది. పెహల్గాంలో ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్నటువంటి దౌత్యపరమైనటువంటి ఉద్రిక్తతల్లో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో తాము గగనతలాన్ని మూసివేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ ఆంక్షలను ఆగస్టు 24 వరకు పొడిగించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా పాక్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడం జరిగింది. సో నిజంగా ఈ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్కి పాకిస్తాన్కి మధ్య కొన్ని ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం మనం చూసాం. పాక్ సైనికులైతే నిజంగా నిబంధనలను ఉల్లంఘించి కాల్పులు జరిపిన సంగతి కూడా మనం చూసాం. మన సైనికులు కూడా వారు జరిపినటువంటి కాల్పులకి ప్రతిదాడిగా వాళ్ళ మీద ఎదురు కాల్పులు అయితే చేయడం జరిగింది. దాంట్లో నిజంగా ఆపరేషన్ సింధూర్ గురించి కనుక మనం మాట్లాడితే, ఎవరైతే ఈ ఉగ్రమూకలు మన పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డారో అంటే ఏ ఉగ్రవాద సంస్థలు ఈ పెహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నాయో, జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోయిబా, ఈ సంస్థల్ని టార్గెట్గా చేసుకుని మన భారత భద్రతా బలగాలు అయితే పాకిస్తాన్లో దాడులు చేయడం, పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ అలాగే లష్కర్-ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలను నేలమట్టం చేయడం, ఆ దాడిలో, ఆ మెరుపు దాడిలో దగ్గరగా 150 మంది ఉగ్రవాదులు హతమవడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఆ పరిణామాల నేపథ్యంలోనే భారత విమానాలను పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించకుండా పాకిస్తాన్ ఆంక్షలు విధించింది. దానికి కారణం ఏంటంటే, ఈ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కి బుద్ధి చెప్పి తీరాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మీరు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు కాబట్టి మేము కూడా మీకు డి అంటే డి అంటాం అన్నట్టుగా పాకిస్తాన్ భారత్కు చెందినటువంటి విమానాలను పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించకుండా ఆంక్షలు విధించింది. అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఇప్పుడు భారత్ను చూసి పాకిస్తాన్ ఏం చేసిందంటే నష్టపోయింది. ఎంత నష్టమయ్యా అంటే, భారత విమానాలను పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించకుండా పాకిస్తాన్ దగ్గరగా 126 కోట్ల రూపాయలు నష్టపోయింది. పాకిస్తాన్ కరెన్సీలో చెప్పాలి అంటే 4.10 బిలియన్ పాకిస్తానీ రూపాయలను అయితే నష్టపోవడం జరిగింది. సో నిజంగా పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే దీన్నే అంటారు. భారత్ పాకిస్తాన్ చేసినటువంటి తప్పును ఎండగడుతూ పాక్కి బుద్ధి చెప్పాలనేటువంటి నేపథ్యంతో సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకుంది.
మీరు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా, మేము మీకు బుద్ధి చెప్తాం అన్నట్లుగా పాకిస్తాన్ ఏంటంటే భారత్కి చెందినటువంటి ఈ విమానాలను వారి గగనతలంలోకి రాకుండా అనుమతించకుండా ఆంక్షలు విధించారు. దానివల్ల ఎవరికి లాస్ అయ్యా అంటే ఇప్పుడు పాకిస్తాన్కే నష్టం వచ్చింది. పెహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు అయితే ప్రాణాలను కోల్పోయారు. నిజంగా ఈ పెహల్గాం ఉగ్రదాడిలో అభం శుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. దీంతో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద భారత్ కఠిన చర్యలు అయితే తీసుకుంది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటుగా పాక్ పౌరులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో, భారతదేశంలో ఉన్నటువంటి పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే భారతదేశాన్ని విడిచిపెట్టి పోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను అయితే నేలమట్టం చేయడం జరిగింది. సో ఓవరాల్గా అసలు ఈ పెహల్గాం ఉగ్రదాడి వల్ల ఎవరికి నష్టం అయ్యా అంటే భారత్ కోల్పోయింది అభం శుభం తెలియని 26 మంది అమాయకుల్ని. కానీ పాకిస్తాన్ మాత్రం భారీ మూల్యం చెల్లించింది. నిజంగా ఈ ఉగ్రదాడి తర్వాత చూసుకున్నట్లయితే మన భారత భద్రతా బలగాలు మెరుపు దాడి చేశాయి. ఎక్కడ? జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేశాయి. ఆ ఉగ్రవాద స్థావరాల మీద చేసినటువంటి మెరుపు దాడుల్లో దాదాపు 100 నుంచి 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా అసలు ఈ పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో 4, వారిలో మెయిన్గా సూత్రధారి పాత్రధారి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా హతమార్చింది. సో ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ వల్ల భారత్కి మేలు జరిగింది. అలాగే ఈ పెహల్గాం ఉగ్రదాడి వల్ల చూసుకున్నట్లయితే పాకిస్తాన్కే అన్ని రకాలుగా నష్టం వాటిల్లింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఆ తర్వాత పరిణామాల వల్ల పాకిస్తాన్ నిజంగా అక్షరాల 126 కోట్ల రూపాయలు నష్టపోయినట్లుగా పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ అయితే తెలియజేయడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత అయినా సరే పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు మళ్ళీ భారత్తో కయ్యానికి కాలు దువ్వేటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇలా ప్రయత్నం చేసిన ప్రతిసారి అటు ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద స్థావరాలకి, ఇటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి బలమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి చర్యలు ఉంటే మానుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.